ఈ నెల 22న అయోధ్య రాముడి మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాల భక్తులు ఎంతో ఎదురుచూస్తున్నారని, ఆ మహాఘట్టాన్ని చూసి తరించాలని వేద పండితులు అన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ప్రతి ఇంటా శ్రీరామ నామస్మరణ మారుమ్రోగుతోందన్నారు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ ఆలయంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ గోడ ప్రతులను, కరపత్రాలను శ్రీరామ ట్రస్టు సభ్యుల సమక్షంలో వేద పండితులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ 22వ తేదీన మంచిర్యాల జిల్లాలో భవ్య శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐబీ చౌరస్తా నుంచి మార్కెట్ మీదుగా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు ఈ భవ్య శోభాయాత్ర నిర్వహించి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు. గత కొన్ని 100 సంవత్సరాల నుంచి మనం వేచి చూస్తున్నటువంటి మహాయోగం మనకు ఇప్పుడు రాబోతున్నది. మన జన్మ సుకృతమో ఏమో, రామ జన్మభూమి పునఃప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవము ఈ నెల 22వ తారీఖున మహావైభవంగా, అత్యంత వైభవంగా మన భారతదేశ జన్మత పొందేటువంటి అవకాశాన్ని మనకు దొరికింది. కాబట్టి మన స్థానిక మంచిర్యాల భక్త మహాశయులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు మన జన్మతగా హిందువులుగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి మన సంబంధిత ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో వచ్చి స్వామివారి ఆ రామచంద్రుని నామస్మరణ చేస్తూ ఈ సంవత్సరంలో ఆ స్వామివారి కృపను పొందాలని, అదేవిధంగా మన దేశమంతా కూడా ఇలాగే ప్రతి విషయంలో మనం ఎదుర్కొనే సమస్యను పొందాలని, స్వామివారి కృపను పొందాలని స్వామివారి సేవిస్తూ ఈ 22వ తారీఖు రోజు ఈ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసి స్వామి కృపను పొందాలని మరీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. మనము శోభయాత్రకు స్వామి సంబంధించిన ప్రతిష్టా మహోత్సవ కరపత్రాన్ని విడుదల చేశాము. మరియు అలాగే 22వ తారీఖు రోజు మహావైభవంగా శ్రీ రామ పునఃప్రతిష్ఠా మహోత్సవానికి శోభయాత్ర మహాఘనంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్త మహాశయ ಎಲ್ಲರೂ కూడా మీ పరిసర ప్రాంతాల వారిని అందరూ కూడా ఆబాల గోపాలాన్ని తీసుకొని వచ్చి ఆ రామకృపకు ప్రార్థులు కావాలి.